Hi everyone, this video is about Andhra Pradesh Public Service Commission Group 2 Notification 2023 సంబంధించినటువంటి చిన్న అనాలిసిస్. 2023లో నోటిఫికేషన్ వచ్చింది, 24లో ప్రిలిమ్స్ జరిగింది, 25లో మెయిన్స్ జరిగింది, 26 జనవరి ఎండింగ్లో రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే 230 కంటే అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు 45 మెంబర్స్ ఉన్నారు, 220 కంటే అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు 150 మెంబర్స్ ఉన్నారు, 210 కంటే అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు 460 మెంబర్స్ వరకు ఉన్నారు, 200 మార్క్స్ కంటే అబోవ్ స్కోర్ చేసిన వాళ్ళు 1000 to 1050 మెంబర్స్ వరకు ఉన్నారు. సో ఫస్ట్ లెర్నింగ్ ఏంటంటే 200 కంటే అబోవ్ స్కోర్ చేయగలిగిన వాళ్ళు 1000 to 1050 మెంబర్స్. అంటే సో పేపర్ డిఫికల్టీ లెవెల్ను బట్టి ఈ స్కోర్ చూస్తే 200 మార్క్స్ స్కోర్ చేయడము, అంతకంటే అబోవ్ స్కోర్ చేయడము 1000 మెంబర్స్ మాత్రమే ఉన్నారంటే అరౌండ్ ఇట్స్ రియల్ కాంపిటీషన్ అనేది రిలేటివ్లీ లో అని చెప్పొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మార్క్స్ రేంజ్ చూస్తున్నారు కదా, 200 to 230, 240 వరకు కూడా వచ్చే కొంతమందికి వచ్చాయి మార్క్స్. కానీ 200 to 230, 240 వరకు రేంజ్ చూస్తే ఒక్కసారి మనము 200 మార్క్స్ వచ్చిన వాళ్ళకి పేపర్ 1, పేపర్ 2లో స్కోర్సు 100 to 110 మధ్యలో. సో వేరియేషన్ అనేది కనపడుతుంది. ఫస్ట్ పేపర్ 105, సెకండ్ పేపర్ 95, అలా 210 వరకు వచ్చిన వాళ్ళది కూడా సేమ్ 100 to 110. కొంతమందికి 95, కొంతమందికి 115 ఫస్ట్ పేపర్లో వచ్చాయి, సెకండ్ పేపర్లో 95 ఇలా వచ్చాయి, కొంతమందికి 100, 110 ఇలా స్కోర్స్ వచ్చాయి. కానీ పై వరకు చూస్తే 210 అబోవ్ దాటిన వాళ్ళకు చూస్తే 220, 230, 240 వరకు స్కోర్ చేయగలిగారు కదా, వాళ్ళకి ఎడ్జ్ ఎక్కడొచ్చిందంటే పేపర్ 1 వచ్చేసిందనమాట. పేపర్ 1లో దే స్కోర్డ్ వెరీ వెరీ ఎక్సెప్షనల్లీ వెల్ అనమాట. 120, 130, 135, 138 వరకు కూడా స్కోర్ చేయగలిగారు ఫస్ట్ పేపర్లో. సెకండ్ పేపర్లో మాత్రము 100 to 115 వరకు మాత్రమే స్కోర్ రేంజెస్ ఉన్నా కూడా ఫస్ట్ పేపర్లో మాత్రము 130 to 140 వరకు కూడా స్కోర్ చేయగలిగారు. కాబట్టి దీని నుండి లెర్నింగ్ ఏంటంటే అప్కమింగ్ నోటిఫికేషన్స్లో మెయిన్స్ తర్వాత టైం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి సర్వీస్ అలొకేషన్ అనేది జరగాలి అంటే, ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మనం ఉండాలి అంటే మోర్ దాన్ 125 to 135 మార్క్స్ వరకు ఫస్ట్ పేపర్లో సంపాదించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి పేపర్ 1ని మెయిన్స్లో పేపర్ 1ని ప్రిలిమ్స్తో పాటే కంప్లీట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈజ్ అనదర్ లెర్నింగ్. ద థర్డ్ లెర్నింగ్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ జరిగినటువంటి కండిషన్స్ గురించి. సో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అనేది చాలా చాలా డిస్టర్బ్డ్ కండిషన్స్లో జరిగింది. యాస్పిరెంట్స్ కూడా చాలా మెంటల్ డిస్టర్బెన్స్ ఫేస్ చేశారు. కాబట్టి ఇక్కడ నుండి లెర్నింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. ఇప్పటి నుండే మనం కొన్ని క్వాలిటీస్ని అనేటివి డెవలప్ చేసుకోవాలి మనలో, ఇటువంటి సర్కమ్స్టాన్సెస్కి మనం రెసిలియంట్గా ఉండడానికి. ముందుగా డిసిప్లైన్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ, ఈ 3 అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఇప్పటి నుండి డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు పడకుండా మన ప్రిపరేషన్ను చాలా చాలా ప్రశాంతంగా కంటిన్యూ చేయగలము. ఎగ్జామినేషన్ను కూడా చాలా చాలా బాగా రాయగలము. మంచిగా మార్క్స్ సాధించిన వాళ్ళందరూ కూడా నాలెడ్జ్ ఉన్నోళ్ళు, మార్క్స్ సాధించని వాళ్ళు వాళ్ళకి నాలెడ్జ్ లేదు అని కాదు. మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎగ్జామినేషన్ టైంలో చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగారు వాళ్ళ నాలెడ్జ్ని, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ని. కాబట్టి దే స్కోర్డ్ వెల్ అండ్ దే గాట్ సెలెక్టెడ్ ఇన్ టు ద గ్రూప్ 2 సర్వీసెస్. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనము నాలెడ్జ్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ, దీనికి సంబంధించినటువంటి డిసిప్లైన్ని ఇప్పటి నుండే అలవర్చుకోవాలి. దట్స్ ఇట్ ఆల్. థ్యాంక్ యూ.